హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? టిఫిన్లు తాగారా? ఏం చేస్తున్నారు? ఓకే, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేం చేస్తున్నారు మరి? ఓకే, టీలు అయి ఉంటాయి, టిఫిన్లు అయి ఉంటాయి. నా వీడియో పోస్ట్ అయ్యేసరికంటే అన్నీ అయిపోయి ఉంటాయి మ్యాక్స్. ఓకే, చాలామంది ఏమంటారు కామెంట్స్ పెడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన రామకృష్ణ టారెట్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను. మళ్ళీ ఒకసారి ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ ఆర్ కాల్ చేయొచ్చు అని చెప్పాను. ఏంటంటే కొంతమంది వాట్సాప్ నార్మల్ కాల్ చేయడానికి ఇబ్బంది పడితే వాట్సాప్ కాల్ చేయండి. వాట్సాప్ చేయడానికి ఇబ్బంది పడితే జస్ట్ టైప్ చేయండి. ఓకే, అది కూడా చెప్తున్నాను. మీకు పర్సనల్, ఇది జనరల్ రీడింగ్ అండి నేను చెప్పేది. పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఓకే వాట్సాప్కి కాంటాక్ట్, పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్కి కాంటాక్ట్ కావచ్చు, లేదంటే నార్మల్ కాల్ అయినా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే. ఓకే, ఇంకో విషయం వచ్చేసి, నేను చెప్పే రీడింగ్ ఏదైతే ఉందో గదైతే జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ అయితే కాదు, జనరల్ రీడింగ్. నాట్ ఏ పర్సనల్ రీడింగ్, జస్ట్ జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ అంటే ఏందక్క మరి? పర్సనల్ రీడింగ్ అంటే మీ గురించి మీరు తెలుసుకోవడము, మీ నేమ్స్ పైన, మీ డేట్ ఆఫ్ బర్త్ పైన, మీ లైఫ్ గురించి మీరు తెలుసుకునేదాన్ని పర్సనల్ రీడింగ్ అంటారు. నేను చెప్పేది జనరల్ రీడింగ్, అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ అంటే 30 or 40 50% వర్తించింది అంటే శివయ్య మీకేదో బ్లెస్ చేస్తున్నట్టు, మీకేదో ముందస్తు ఇంటిమేషన్ ఇస్తున్నట్టు, మీకేదో చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. మీకు అప్పుడు హెచ్చరిక చేస్తున్నారు. మీ గురించి మీరు తెలుసుకోండి, ఇది దీని గురించి, జాబ్ గురించి తెలుసుకోండి, లవ్ గురించి తెలుసుకోండి, మీ పార్ట్నర్ గురించి తెలుసుకోండి, లైఫ్ గురించి తెలుసుకోండి, మీరు ఎటు వెళ్తున్నారు, మీదేంటి అది తెలుసుకోండి అని చెప్పేసి మీకు ఒక మెసేజ్. నేను ఒక్కదాన్నే గాను, అందరు ఎవరైనా సరే చెప్పే ముందు దాంట్లో మీకు మ్యాటర్ కనెక్ట్ అవుతుందంటే దానికి మీరు తీసుకోవాలి కంపల్సరీ, డెఫినెట్గా. అది చూసి మీరే క్లైమ్ అది మాదే అని చెప్పేసి మీరే అనుకుంటే పప్పులో కాలేసినట్టే కదా. దానికి నేనైతే ఏం చేయలేను. ఇక చెప్తున్నా కదా, ఇక 30 or 40% కనెక్ట్ అయిందా పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి, ఇష్టం, యువర్ విష్. ఓకే, అండ్ 1 క్వశ్చన్ రీడింగ్ అయితే ఇస్తాను. దానికి కూడా 1 క్వశ్చన్ రీడింగ్ అయితే 1 క్వశ్చన్కి పెట్టండి, 1 క్వశ్చన్ పెట్టండి, 100 ఫోన్పే చేయండి. చేసి మీ క్వశ్చన్ ఏంటిదో 1 క్వశ్చనే అడగండి, అది 1 క్వశ్చన్ రీడింగ్ అంటారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, మీ ఆదరాభిమానాలకు ఎప్పుడు కూడా నేను అడాప్ట్ అయ్యే ఉంటాను. సో మనం మన శత్రువులకి, మిత్రులకు కూడా, అందరికీ కూడా మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్. మనది 5K అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాక కటెండ్ ఎందుకు చెప్పకుండా కార్డ్స్ అయితే చెప్పాలి చేస్తున్నావు అని అనుకుంటురా ఫ్లోలో ఎవరో పక్కకున్నట్టు అనుకుంటున్న వాళ్ళు వచ్చింది అనుకోకండి. యాక్చువల్గా ఎవరో అంటే గుర్తుకు వచ్చింది కాబట్టి, గుర్తుకొచ్చారు కాబట్టి అట్లా అన్నాను, అంతే అదన్నమాట సంగతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే, ఈరోజు మన కంటెంట్ ఏంటి చెప్పాలా మరి? మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన మీ వ్యక్తి, మీ పర్సన్ ఇప్పుడు మీరే కావాలి మొర్రో అంటున్నారట, మీరే కావాలి అని అనుకుంటున్నారట, మీ గురించి ప్రేయర్ చేస్తున్నారట, మీ గురించి తలుచుకుంటున్నారట. మరి ఏంది మరి ముచ్చటైంది అసలు? చూద్దామా? ఓకే, మీ గురించి వద్దు అనుకుని వెళ్ళిపోయిన మీ పర్సన్ మరి మీ లైఫ్లోకి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారు? మీ గురించి ఆలోచిస్తున్నారట, మీ గురించి వద్దు అనుకుని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారట. మరి అదేందో చూసేద్దాం. ఓకే, మీ గురించి రియలైజేషన్ వచ్చి మీ దగ్గరకు వద్దామనుకుంటున్నారా? మీరు కావాలనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంది, విషయం ఏంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి. ఓకే, 5 of Swords,
5 ఆఫ్ సోర్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ 5 ఆఫ్ సోర్స్ అక్కడనైతే నానా హింసలు నానా కష్టాలు అయితే పడుతున్నారండి. పైనకించి అంటే 3 కత్తులు పెట్టి కిందకించి 2 కత్తులు పెట్టి పడుకో నానా అని భుజగిస్తే నిద్ర వస్తుందా? రాదు కదా. అట్లాంటి సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. అండ్ ద హెల్మెట్ వెతుక్కుంటున్నారండి. కోల్పోయిన లైఫ్ గురించా, లవ్ గురించా, మరి మీరు చూపించిన కేరింగ్ గురించా, దాని గురించి అయితే వెతుక్కుంటున్నారు. మీరు చూపించినంత కేరింగ్, మీరు చూపించినంత ఎఫెక్షన్ అయితే అక్కడ కనిపించట్లేదు. ఆ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆ పర్సన్కి కనిపించట్లేదు. మీరు పదే పదే గుర్తొస్తున్నారంటే ఎందుకు గుర్తొస్తున్నారు? మీరు చూపించిన కేరింగ్, మీరు చూపించిన లవ్ అక్కడ కనిపించట్లేదు. అందుకే ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మరి ఏమొచ్చింది? మరి ఎందుకు? హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్. తను చేసిన తప్పులకి, తను చేసిన మిస్టేక్స్కి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకున్నారు? నేను ఇట్లా చేసిన ఓకే, నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? మరి ఎట్లా? అసలు నేను ఏం మోహం పెట్టుకోవాలి? వద్దనుకొని వెళ్ళిపోయారు కదా. సో వాళ్ళ ఆలోచనలు అయితే గట్లున్నాయి. ద స్టార్. ఒకప్పుడు నేను స్టార్ లాగా ఉన్నాను, ఒక రేంజ్లో ఉన్నాను, ఒక రేంజ్లో బిహేవ్ చేశాను. అప్పుడు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు చెప్పినా వినే స్టేజ్లో వాళ్ళు లేరు. ఎట్లా? నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు. మరి మీరు ఓకే, మీరు ఇప్పుడు ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు చెప్పాలని అన్ని విషయాలు కానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు. అన్ని విషయాలు ఫైనాన్షియల్గా కానీ దేని గురించి అయినా కానీ, ఏ విషయమైనా కానీ మీతో షేర్ చేసుకోవాలి. లవ్ గురించే కానీ ఇది ఇట్లా జరిగిందని చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఓకే, వీల్ ఆఫ్ ద ఫ్యాచున్. ఏంటంటే మీ టైం త్వరలోనే మారబోతుంది. అర్థమవుతుందా? మీ టైం త్వరలోనే చాలా బాగా మారబోతుందని అర్థం. ఓకే, చెప్పాను కదా. 8 ఆఫ్ కప్స్ వెనకాల ఈ పొడగొట్టుకున్న ప్రేమ ఏదైతే ఉందో, ఇంత ప్రేమ కేరింగ్ చూపిస్తే ఈ కేరింగ్ని నేను పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయి ముందుకెళ్ళిపోయినా అప్పుడు నేను పట్టించుకోవాలి కదా. నాకేం మొహం ఉంది? నేను ఎట్లా మాట్లాడాలి? ఏం చేయాలి? అసలు నా సిచ్యువేషన్ ఏంటిది? ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలి? మీ పర్సన్ ఇప్పుడు మీరే ప్రపంచం, మీరే మీ దగ్గరకు తిరిగి రావాలనుకున్నా ఇవన్నీ వాళ్ళకైతే మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ వాళ్ళు మాత్రం చాలా బాగా పిన్ టు పిన్ అయితే గుర్తుపెట్టుకున్నారండి. ఓకేనా? విత్ ద ఫ్యాచున్ టైం అయితే మారబోతుంది. ఒక మనిషికి రియలైజేషన్కి మించిన శిక్షణ అయితే ఉండదు అని నా ఉద్దేశము. వాళ్ళ తప్పు వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో దానికి మించిన పశ్చాత్తాపం అయితే ఇంకోటి అయితే ఉండదని నా ఉద్దేశము. ఓకే, చూద్దాం మరి నెక్స్ట్ ఏంటో. చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, బాధగా ఉన్నారు. ఓకే, 7 ఆఫ్ వాండ్స్ చాలా బాధగా ఉన్నారు. నా లైఫ్లో ఏమంటారు కదా, నా జీవితంలో మొలకలు ఎప్పుడు వస్తాయి అన్నట్టు నా లైఫ్లో ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురైతే చూస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. జరిగింది ఏదైనా కావచ్చు, ఇంత మెరాకిల్గా జరిగిపోయింది. ఇది ఇందులో నా పాత్ర ఉందా, నా పాత్ర లేదా? మీ పర్సన్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక గ్రీనరీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. గ్రీనరీ సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే వాళ్ళ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు అని చెప్పగలుగుతా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ సిచ్యువేషన్లోకి మరి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అవన్నీ రియలైజేషన్స్ వస్తున్నాయి. బట్ ఏమంటారు, ఆ పర్సన్కి చేసింది ఏంటి, నేను చేసిన పని ఏంటి అని మాత్రం చాలా బాగా తెలుసు. అన్నీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సైలెన్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లా అంటే అన్నీ ఉన్నా ఏమి అంటే మీ దగ్గరికి రావాలని ఉన్నా మీకోసం అంటే గొంతుని చించుకొని అరిచి మీకు చెప్పాలని ఉన్నా, ఏం నిజాలు చెప్పాలనుకున్నా, దేని గురించి చెప్పాలనుకున్నా ఇప్పుడు చెప్పలేని స్థితిలో మాత్రం బిగుసుకుపోయి ఉన్నారండి. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అట్లాంటి నెగిటివ్ అయితే మీ పర్సన్ పైన నెగిటివ్ అయితే జరిగింది. ఆటోమేటిక్గా ఎవరంతగా మారారండి ఇక్కడనైతే నాకు కనిపిస్తున్న ప్రకారం అయితే నేను చెప్తున్నాను. కింగ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ గురించి మీరు ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికి కూడా మీ పర్సన్సే మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. అవునా కాదా నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, చేయాలనుకుంటున్నారు. ద ఎంప్రెస్. మీరు హ్యాపీయే, బట్ మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీరు హ్యాపీగానే ఉన్నారు బట్ మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే,
మరి మీ పర్సన్ మీ దగ్గరికి ఉరికొస్తారా? అసలు ఆలోచనలు ఎట్లున్నాయి? చాలా ఆఫర్స్ ఉన్నాయి మీ కళ్ళ ముందట అండ్ వాళ్ళ కళ్ళ ముందట కూడా ఆఫర్స్ ఉన్నాయి. బట్ ఆఫర్స్ తీసుకోవాలనుకోవట్లేదు. అది మనీ పర్పస్ కావచ్చు, లవ్ పర్పస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఆఫర్స్ ఏవి కనిపించట్లేదు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ 3 of Cups సెలబ్రేషన్, ఈక్వల్ టేక్ ఇవ్వలేను, గివ్ అండ్ టేక్ ఇవ్వలేనని కూడా, అంటే చెరి సమాన హక్కు ఇవ్వలేనని కూడా కొంతమందికి బాధ ఉంది. అది మరి కోర్టా జడ్జిమెంటా మరి ఏంటి, కోర్టు విషయం అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. మీకు ఈక్వల్ టేక్ ఇవ్వలేదని ఒక బాధనైతే ఉంది కొంతమందికి. ఫిజికల్ బాండింగ్, ఓకే, డెవిల్ కార్డ్. కొంతమందికి ఏంటంటే ఈ బాండింగ్ గురించి చిరాకేస్తుంది, బాధపడుతున్నారు. మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండా మరి ఎట్లా బాధపడుతున్నారు. చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి. స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకొని అయితే బతుకుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. 8 of Swords, కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. కైండ్ ఆఫ్ సోర్స్, గొడవలు పడుతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, వస్తే మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, వాళ్ళు వచ్చినా మళ్ళీ మీరు అంగీకరించాలనుకుంటున్నారు. బట్ వాళ్ళు మాత్రం జగిల్ అవుతున్నారు. ఇద్దరి మధ్యలో కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, మీ సిచ్యువేషన్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ జగిల్ అవుతున్నారు. ఇద్దరి మధ్యలో జగిల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఓకే, 6 of Cups మీకైతే ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకైతే ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మరి గంత జ్ఞానోదయం, గంత రియలైజేషన్ వచ్చినాక ఏమంటారు కదా, తప్పు చేసిన వాళ్ళకి అంతకన్నా పెద్ద శిక్షణ అయితే ఉండదు. నేను చెప్పేది అందరికీ వర్తిస్తుంది. అయ్యో ఇది మాదే అని చెప్పేసి మాత్రం తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకనంటే దాని కింద గది మాదే అని చెప్పేసి అని ఎవరైతే అనుకుంటారో క్లైమ్ చేసుకోండి, నేను వద్దను. కాకపోతే ఇది మాదే అని చెప్పేసి డిసైడ్ చేసుకొని స్టెప్ వేయకండి. అర్థమవుతుందా? మీ గురించి మీరు తెలుసుకున్నాక స్టెప్ వేయండి. దాన్నే పర్సనల్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ శివయ్య. మంచి గైడెన్స్ ఇవ్వండి మా చూసే వ్యూవర్స్కి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నో మీ వాళ్ళ గిల్ట్ అనేది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నో, మీరు 10 మందికి హెల్ప్ చేసే పీపుల్ అయి ఉంటారు. అట్లానే మీ పర్సన్కి ఏం చేసి ఉంటారు అన్నది అది మీకే తెలియాలి. వెయిట్, ఆగమంటున్నారు ఏంజల్స్, ఆగమంటున్నారు. తొందరపడకండి, దేనికైనా తొందరపడకండి. మళ్ళీ ఏదైనా తొందరపడుతున్నారండి. ఏ విషయాలలో తొందరపడుతున్నారా? ఎవరి మీద నన్ను అరుస్తున్నారా? లేకపోతే ఎవరి మీద నన్ను రివెంజ్ అనుకుంటున్నారా? లేకపోతే ఏదన్నా అనుకుంటున్నారా? నో అని చెప్తున్నారు. చెయ్యకండి. మీరు తప్పుడు మాటలు విని, తప్పుడు సలహాలు విని, తప్పుడు దారిలో నడవకండి. ఆ దారి కరెక్ట్ కాదు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎస్ ఓకే, మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నారు. సో ఆ మిస్టేక్ చేయకండి. లైఫ్ టైం ఆ మిస్టేక్ కంటే లైఫ్లో ఉండిపోతుంది కాబట్టి అట్లా మిస్టేక్ చేయకండి. 1 more ప్లీజ్. ఎస్ వచ్చింది. సరే యూనివర్స్, 1 more. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకు చెప్తుందంట, అది వినండి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ. మనసులో ఒక మంచి నెంబర్ అనుకోండి, డైస్ వేద్దాం. 5 2 6. మీరు అనుకున్న నెంబర్ వస్తే మీ మనసులో ఉన్న కోరిక తీరాలని మనసుతో కోరుకుంటున్నాను. 2 4 5 5 555 పడింది ఏంజల్ నెంబర్.
6 కూడా పడింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అందరికీ వర్తిస్తుంది. జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఓకే, థ్యాంక్ యూ. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ వారు కాల్ చేయొచ్చు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన లైక్స్, మీ అమూల్యమైన కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ఆదరాభిమానుల వల్లనే, మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్లనే ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు రావచ్చు. అట్లనే మీరు ఇచ్చే దాని వల్లనే మేము ముందుకెళ్తున్నాం ఏదైతే చెప్పుకోవచ్చు. ఏ యూట్యూబర్ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఇచ్చే ప్రోత్సాహం మీదనే ఆధారపడి ఉంటారు. మీరు ఇచ్చే ప్రోత్సాహం అట్లనే మీరు ఎంకరేజ్మెంట్ చేసే దాన్ని మీరు బట్టే ఉంటుంది. కాబట్టి సో అందరికీ కూడా ఇంకోసారి థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.